మీ ఛానల్ రామ్ జ్యోతి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. హలో అందరికీ, మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మరోసారి వెల్కమ్ అండి. ఏమండా మీతో మాట్లాడి చాలా రోజులు అయిపోయింది కదా, మరి ఊరైతే వెళ్ళి వచ్చేసాను, మరి పిల్లలతో అయితే కుదరలేదు. మరోసారి మీతో మాట్లాడదాని ఈ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటంటే కొత్త స్టవ్ కొనుక్కున్నామండి. మరి ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టేశాను, మరి వచ్చేసింది. ఎలాగుందో చూడండి. 3 పొయ్యిలు అనమాట. చాలామంది 3 పొయ్యిలు ఉండకూడదు, ఎందుకు తీసుకున్నారు అంటారేమో. అయ్యేం కాదండి, పట్టించుకుంటే అన్నీ అలాగే ఉంటాయి. నేనైతే అలాంటివి ఏం పట్టించుకోను. ప్రతిదీ కూడా ప్రేయర్ చేసుకుని నేను వాడుతూ ఉంటాను అనమాట. మరి ఈ పొయ్యి కొనటానికి కారణం ఏంటో తెలుసా? మరి మా పాత పొయ్యి అయితే ఉంది కదా, మరి స్టీల్ పొయ్యి అనమాట. దాంతో 1 సంవత్సరం నుంచి చాలా అంటే చాలా బాధలు పడుతుంది అనమాట. ఏంటో చెప్పనా, మరి 2 సార్లు అయితే పైన అంతా మార్చేశాను. అదిగో చూడండి, మరి పైదంతా ఇరిగిపోయిందనమాట. ఎక్కడికెక్కడికే మరి తుప్పట్టేసేసి ఇరిగిపోయింది. అలాగే సంవత్సరం నుంచి కూడా అలాగే బాధపడుతున్నాను. ఆల్రెడీ 2 సార్లు మార్చేశాను, మళ్ళీ అలాగే అయిపోయింది. సరే అలాగే చేస్తుంటే మంట కూడా మరి తగ్గించినా ఎక్కించినా మరి ఆరిపోతూ ఉంటుంది అనమాట. మరి గబుక్కుని పాలు పొంగినాయని తగ్గించేసామనుకో మంట ఆరిపోతుంది అనమాట. ఇదే కాదండి, పక్కన పొయ్యి కూడా అలాగే ఆరిపోతుంది, మంట కూడా సరిగ్గా రావట్లేదు. అలాగే మళ్ళీ రిపేర్ చేయించినా అంతే ఖర్చు అవుతుందని కొత్త పొయ్యి అయితే ఆన్లైన్లో చూసి మరి మా పెద్దల గారితో చూపిస్తే మంచి పొయ్యి ఉందని చెప్పేసి మరి ఆర్డర్ పెట్టేశారు. అలాగే మరి ఆదివారం కన్నా మించిన రోజు మనకి ఏముంటుందండి, మరి ప్రేయర్కి అయితే వెళ్ళొచ్చేసాము. వెళ్ళొచ్చినాక మరి అమ్మాయినమైతే మరి పాలు పొంగిచ్చేసింది. మరి పాలు పొంగిచ్చే ముందు మరి కాసేపు మా పాస్టర్ గారు అయిపోయారండి. మా పెద్దల్లుడు గారు పెద్దమ్మాయి చక్కగా ఒక 10 నిమిషాలన్నా చేశారండి ప్రేయర్. చేసి అలాగే కొబ్బరి నూనెతో మరి స్టవ్ మీద సిలువ కూడా వేసేసిందండి. మరి ప్రేయర్ చేసి అలాగే ఇద్దరు కలిసి మరి స్టవ్ అయితే వెలిగించేశారు. ఏమండా అన్నట్టు మీకు విషయం చెప్పిన, స్టవ్ ఎంత అనుకున్నారు? కేవలం 1661 రూపాయేనండి. అందుకనే ఆన్లైన్లో బుక్ చేసామన్నమాట. మరి పాత స్టవ్ రిపేర్ అయినా కూడా అంతే దగ్గరగా 2000 దాకా అయిద్ది అన్నారు. అందుకని ఇది మరి స్టవ్ మరి తక్కువలో వచ్చేసిందని మరి ఆఫర్లో వచ్చిందంట. అందుకని ఆన్లైన్లో బుక్ అయితే చేసేసాము. చక్కగా మంటలు చూడండి చాలా బాగా వస్తున్నాయి, చాలా పెద్ద మంట వస్తుంది అనమాట. వంట కూడా అసలుకి కుక్కర్లో అన్నం కడిగి పెట్టినా కూడా తొందరగా విజిల్ వచ్చేస్తుంది. కడిగి పెట్టిన వెంటనే అలా కడిగి పెట్టంగానే పక్కన మరి షింక్ ఉంది కదా, ఇలా 2 గంటలతో ఇంకోగానే అమ్మట వచ్చేస్తుంది. ఏమంటే ఇంకో విషయం చెప్పనా, మీరు ఈ స్టవ్ అంటే ఇచ్చి మరి స్టీల్ స్టవ్ లాగా మరి పొయ్యి మీద పెట్టేసి వేరే పని చేసుకుంటాం కదా, అలా కాదండి. ఎందుకంటే తొందరగా అయిపోతుంది. అందుట్లో ఇది గాజు కదా, పైన అంతా తొందరగా ఈటెక్కిపోద్ది అనమాట. మరి మనం వంట అయ్యేదాకా మరి దగ్గరే ఉండి చూసుకుంటూ ఉండాలి. మరి మంటలు కూడా పెద్దగా చక్కగా వస్తున్నాయి కదా, మరి ఎక్కువ మంట వచ్చినప్పుడు కూడా కొంచెం తగ్గించుకుంటా దగ్గరే ఉంటే ఏం లేదండి, ఒక పావు గంటలో అయితే వంట అయిపోద్ది. చాలా ఇదని కాదండి, ఏ స్టవ్ అయినా మరి వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టీల్ స్టవ్ అయినా మరి ఇలా గాజు స్టవ్ అయినా సరే పేలిపోతున్నాయి. అందుట్లో ఇప్పుడు వచ్చేది వేసవికాలం అండి, అందరూ కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి పొయ్యి దగ్గర మీ వంట పని అయ్యేదాకా మరి వేరే పని ఏమి పెట్టుకోకుండా చక్కగా చేసుకుంటే ఏ స్టవ్ అయినా బాగానే ఉంటుందండి. ఇంకపోతే మరి మా అమ్మాయి అయితే మరి పాలైతే పొంగిచ్చేసేసింది. చాలా సంతోషంగా పొంగిచ్చేసింది. మరి ఆడపిల్ల కదా, మరి పాలు పొంగిచ్చినప్పుడు మరి తనకు కూడా మనం తన సంతోషాన్ని ఇంకొంచెం రెట్టింపు చేస్తే ఎలా ఉంటుంది అంటారు. అందుకని మరి అలాగే మరి తనకు నచ్చిన డ్రెస్ అయితే కొనుక్కోమన్నాను. మధ్యాహ్నం వెళ్ళి మరి ట్రైన్ నుంచి వచ్చేటప్పుడు డ్రెస్ అయితే కొనుక్కుందండి. చాలా సంతోషంగా అలాగే మరి తీసుకుంది. మరి అలాగే నా కాళ్ళకి దండం కూడా పెట్టేసిందండి. మరి మీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మరి ఇప్పటి వరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.